ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బాధ విపరీతంగా ఉన్న పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం అధికారంలో లేకపోవటం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెబుతున్న కుంటి సాకులు వారి చేతగానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేశామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో, ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా. మేయర్ గారు, అలాగే కార్పొరేటర్సు, స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81, 86 మధ్య కాలంలో, 95, 2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాం. ఆ రోజున 81, 83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95, 2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది, వారి చేతకానితనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు ట్యాక్సెస్ ఎట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలో ఉన్నది. మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు, కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది. సరైనటువంటి మంచినీరు వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? అనేక ప్రాంతాల్లో, సత్యనారాయణపురం, దుర్గాపురం లాంటి ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరులో కలుషితం రావడంతో రంగు మారిపోయి